హలో హాయ్ అండి. ఇప్పుడు మార్కెట్లోని బాగా ఎక్కువగా దొరికే జాక్ ఫ్రూట్ అండి. జాక్ ఫ్రూట్ అయితే చాలా ఎండాకాలం అయితే మస్తు దొరుకుతాయండి. ఇక చిన్నకాయ అయితే తెచ్చేసుకున్నానండి. చిన్నకాయ తెచ్చుకునండి. దీన్ని అయితేనండి బాగా పై చిక్కంతా తీసేసానండి. పసుపును ఆయిల్ పెట్టుకుని తీయాలండి, లేకపోతే పాలు కారిపోతాయండి. వాటిని చిక్కు తీసేసాను, శుభ్రంగా ఉడకబెట్టేసానండి. ముక్కల కిందకు వచ్చేసి చికెన్ పీసులాగా కోసేసి ఉడకబెట్టేసాక 4 పొంగులు వచ్చాక మళ్ళీ కళాయి పెట్టేసానండి. కళాయి పెట్టేసండి మనం బిర్యానీ సామాన్లు అన్నీ వేసేసుకోవాలండి. బిర్యానీ సామాన్లు ఉల్లిగడ్డ అయితే సన్నగా తరుక్కోవాలండి. ఇది వెజ్ వాళ్ళకైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతిసారి వెజ్లోని ఇంకేముంటాయండి, పన్నీరు, మష్రూమ్ కర్రీ, ఇంక ఇలాంటివే, గుత్తి వంకాయ, ఇవే కదండి. మనం ఇలా కూడా ఇవి కూడా తినొచ్చండి. వెజ్ వాళ్ళు చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ కూడాని. మనకి చికెన్ మటన్ తిన్న ఫ్లేవర్ అయితే వస్తుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మార్కెట్లో అయితే మస్తు దొరుకుతున్నాయండి ఇప్పుడు ఇవి. ఓకేనండి. ఉల్లిపాయలు వేగిపోయాకనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఉప్పు, కారం, పసుపు అన్నీ మనకు తగినంత సామాన్లు వేసేసుకోవాలండి. వేసేసుకునండి మనం స్ట్రైనర్లో ఉంచుకున్నాం కదండి ఉడకబెట్టి, అదైతేనండి ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలండి. అన్నీని వేసుకునండి మనకి దాని తగ్గ వాటర్ వేసేసండి ఒక 15 మినిట్స్ అయితే ఉంచాలండి. 15 మినిట్స్ ఉండిచ్చాకనండి మనకి చాట్ మసాలా అయితే వేసి లాస్ట్ అయితే దింపేయాలండి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఓకేనండి. కూర అయితే ఇలా టేస్టీగా ఉంటుందండి. వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. దీని లింక్ అయితే సుషి విత్ కుష్